ఏటీఎంలో దొంగలు పూర్తిగా డిఫరెంట్ స్టైల్లో చోరీ చేశారు. ఈ దొంగతనం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఈ దొంగతనం కేసు ఇప్పుడు విశాఖ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. యూపీ దోపిడీ దొంగల గ్యాంగ్ సిటీలో రెచ్చిపోయింది. ఏటీఎంలను టార్గెట్ చేసిన యూపీ గ్యాంగ్ సరికొత్త స్టైల్లో నగదు డ్రా చేస్తోంది. 2 ఏటీఎంలలో దాదాపు 5.5 లక్షల రూపాయలను డ్రా చేసి తీసుకెళ్లింది. డెబిట్ కార్డ్, ఏటీఎం ప్యానెల్ తాళం వేసి అత్యంత చాకచక్యంగా దోచుకెళ్లారు దారి దోపిడీ దొంగలు. నాలుగు రోజుల పాటు 50 సార్లకు పైగా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినట్టు గుర్తించారు ఉన్నతాధికారులు. ఈ విషయాన్ని సదరు బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగారు ఖాకీలు. యాక్చువల్లీ మన ఎంవిపి కాలనీలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో ఒక ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం సెంటర్ ఉంది. ఏటీఎం సెంటర్స్లో ఏటీఎం మిషన్లు ఎన్సీఆర్ కంపెనీ మిషన్స్ అని ఉన్నాయండి. ఆ మిషన్స్కి మీద నాకు చిన్న కీ ఉంటుంది. అంటే ఫ్రంట్ అప్పర్ పోర్షన్లో బాక్స్ లాగా ఉంటుంది. బాక్స్ కవర్ తీయడానికి ఉంటుంది అనమాట ఆ కీ. ఈ ముద్దా ఏం చేస్తున్నాడంటే ఈ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్, మిషన్స్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. వాడు ఏం చేస్తున్నాడు, డూప్లికేట్ కీ తయారు చేసి ఏటీఎం కార్డు పెట్టి క్యాష్ విత్డ్రా కొడుతున్నాడు. క్యాష్ డిస్పర్స్ విత్డ్రా అయ్యే టైంలో టెక్నికల్గా అది ఆ ఫ్రంట్ బాక్స్ ఓపెన్ చేసి లోన పవర్ బటన్ ఉంటుంది. పవర్ బటన్ ఆఫ్ చేస్తున్నాడు. ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాష్ ట్రేక్ వస్తుంది, బట్ కన్సర్న్ అకౌంట్లో డెబిట్ అవ్వట్లేదు. చెక్ చేసుకుంటే అమౌంట్ అంతా బ్యాంకు వాళ్ళకి లాస్ అవుతుంది, బ్యాంకు అకౌంట్లోంచి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం దోపిడీ దొంగల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఏటీఎం కార్డులను తస్కరించి మెంబర్ల సహకారంతో ఏటీఎం మిషన్ల ద్వారా డబ్బులను దాచేసి నగదును ఎత్తుకెళ్లడం చూసాం. దోచుకోవడానికి ఏకంగా ఏటీఎం మిషన్లనే ఎత్తుకుపోయే ఘటనలు కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో విన్నాం. అయితే విశాఖ వాసులనే కలవరపెట్టే ఒక చోరీ ఏకంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, బహుశా దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం అటువంటి ఏటీఎంల సెంటర్లో మనం ఉన్నాం. విశాఖలోని 2 ఏటీఎం సెంటర్లలోకి చొరబడిన దుండగులు ఏకంగా అత్యంత అఫీషియల్గా ఈజీగా ఈ క్యాష్ను తీసుకునే ప్రయత్నం చేశారు. దాదాపుగా 5.5 లక్షలు దోచుకుపోయారు. ప్రస్తుతం ఆ ప్రాసెస్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఏటీఎం కార్డు ద్వారా వాళ్ళు ఈ ప్రాసెస్ను ఏటీఎం మిషన్లలో స్టార్ట్ చేస్తున్నారు. ఈ కార్డు పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్ళి సగం వరకు, ఆ తర్వాత ఈ ఎన్సీఆర్ మోడ్ మిషన్లు ఏవైతే ఉంటాయో ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలలో కొన్ని, దానికి పైన ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడ నుంచి సంపాదించడం కానీ ఇటువంటి లాక్ ద్వారా ఆ దొంగ ఈ లాక్ను తీసేందుకు సిద్ధంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత కిందకి మళ్ళీ వచ్చి విత్డ్రావల్ క్యాష్ను కొట్టాడు. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఎంతైతే ఎంత దానికి కావాల్సినంత, అంటే దాదాపుగా 1000 నుంచి 1500 అలాగే 10,000 వరకు కూడా అమౌంట్ను ఎంటర్ చేస్తూ వచ్చాడు. అయితే అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా చేసే సమయంలోనే మరోసారి ఈ తాళం ఏదైతే ఉందో ఈ తాళం ద్వారా ఈ బాక్స్ను ఓపెన్ చేసి, ప్రస్తుతం ఈ బాక్స్ను మనం ఇప్పలేము, ఓపెన్ చేయడం కూడా నేరం కాబట్టి మనం ఇప్పలేకపోతున్నాం. ఆ తాళం కూడా మన దగ్గర లేదు. అయితే ఈ బాక్స్ ఈ డోర్, ముందు డోర్ ఏదైతే ఉందో ఈ ప్యానెల్ బోర్డు పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత లోపల ఒక పవర్ బటన్ ఉంటుంది. ఇంతట్లో ఈ ప్రాసెస్ అమౌంట్ ఏదైతే డ్రా చేసిన సిద్ధంగా ఉంచుకున్నాడో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే ఈ ప్యానెల్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న పవర్ బటన్ ఉంది, దాన్ని ఆఫ్ చేసేసాడు ఆ దొంగ. దీంతో ఈ డ్రా అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో ఆ మిషన్ ద్వారా ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరోవైపు అక్కడ పవర్ ఆఫ్ చేయడం తర్వాత ఆ ప్రాసెస్ అనేది ఈ అమౌంట్ బయటకు వస్తుందే తప్ప అతని అకౌంట్ నుంచి ఆ అమౌంట్ కట్ కాదు. ఇలా దాదాపుగా 2 ఏటీఎం కేంద్రాల్లో, అటువైపు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న
ఏటీఎం నుంచి ఏకంగా 4 రోజుల పాటు 51 సార్లు ఇటువంటి ఏటీఎం కార్డును వినియోగించి అత్యంత చాకచక్యంగా ఈ ఒక కీ ఒక కార్డు 2 సహాయంతో 4 రోజుల పాటు అర్ధరాత్రి చొరబడి 4.92 లక్షలు దాదాపుగా 5 లక్షలు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఇటువంటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర అతను డ్రా చేశాడు. అలాగే ప్రస్తుతం ఈ ఏటీఎం ఏదైతే ఉందో ద్వారకా నగర్ ఈ ప్రాంతంలో ఉన్న ఏటీఎం నుంచి దాదాపుగా 1.5 లక్షల రూపాయలను డ్రా చేశాడు. అయితే ఎటువంటి భయం బెరుకు లేదు. ఈజీ ప్రాసెస్లో ఇటువంటి కార్డు చిన్న తాళం 2 ఉపయోగించి తన అకౌంట్ నుంచి అమౌంట్ డ్రా కాకుండా ఏకంగా బ్యాంకు అకౌంట్ నుంచే ఏటీఎం డ్రా అయినట్టుగా ఒక కొత్త పద్ధతిని తెలుసుకొని అత్యంత చాకచక్యంగా ఆ దొంగలిద్దరు కూడా వచ్చి హ్యాపీగా 5.5 లక్షలు 2 ఏటీఎం నుంచి దోచుకుపోయారు. అయితే ఇటువంటి ఘటన ఈ తెలుగు రాష్ట్రాల్లోని కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవని పోలీసులే అంటున్నారు. అయితే ఈ మొత్తం మీద ఈ దొంగలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఏటీఎం ఏదైతే ఇన్సర్ట్ చేశారో ఆ డేటా ఆధారంగా వాళ్ళిద్దరిది ఉత్తరప్రదేశ్ చెందిన కాన్పూర్కు చెందిన దొంగలుగా ప్రస్తుతానికి విశాఖ పోలీసులు గుర్తించారు. అయితే వారి కోసం ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆ బ్యాంక్ అధికారులకు కూడా ఏదైతే ఇటువంటి మిషన్లు ఉన్నాయో అటువంటి మిషన్ల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా బ్యాంక్ అధికారులకు కూడా పోలీసులు సూచించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.